మహానగరంలో వరుస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. జీడిమెట్లలోని కంపెనీలో ఎగిసిన మంటలు 27 గంటల పాటు నిరంతరాయంగా అంటుకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇంతకీ ప్రమాదానికి కారణమేంటి? గంటల పాటు మంటలు ఎందుకు ఎగిసిపడ్డాయి? ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే మంటలు ఓ గంటో 2 గంటలో, ప్రమాదం పెద్దదైతే ఒక పూటో లేదా ఒక రోజు అంటుకుంటాయి. కానీ జీడిమెట్ల పరిశ్రమలో అంటుకున్న మంటలు మాత్రం 27 గంటలు నిరంతరంగా ఆగని జ్వాలల్లాగా ఎగిసిపడుతున్నాయి. మంటల తాకిడికి పరిశ్రమలోని 3 ఫ్లోర్లు దగ్ధమై బిల్డింగ్ కుప్పకూలింది. అగ్ని ప్రమాదం సంభవించగానే పరిశ్రమలోని కార్మికులంతా బయటకు పరుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ గంటల తరబడి చెలరేగిన మంటలకు ఆస్తి నష్టం భారీగా జరిగినట్టు తెలుస్తోంది. జీడిమెట్ల ఫేజ్ 5 దూలపల్లి రోడ్లో ప్లాస్టిక్ బ్యాగులు తయారీ చేసే పరిశ్రమ నడుస్తోంది. మొత్తంగా 3 ఫ్లోర్లలో పనులు నడుస్తూ ఉంటాయి. ఆ పైన పెద్ద రేకుల షెడ్ నిర్మించారు. పరిశ్రమలో మొత్తం 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మంగళవారం జనరల్ షిఫ్ట్లో 200 మంది అందులో ఉన్నారు. ఆ టైంలో 3వ అంతస్తులోని రేకుల షెడ్లో రీప్రాసెసింగ్ మెషిన్ వద్ద ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో కార్మికులు భయంతో కిందకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ పనులు ప్రారంభించారు. అయితే భవనంలో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ నిల్వలు ఉండటంతో మంటలు వెనువెంటనే అంటుకొని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద తీవ్రతను గమనించిన అగ్నిమాపక శాఖ 5 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపి 50 మంది అగ్నిమాపక సిబ్బందితో మంటలు ఆర్పేందుకు శ్రమించింది. లోపల పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బ్యాగులు నిల్వ ఉండటంతో మంటలు ఒక్కో అంతస్తు నుంచి నేరుగా కింది అంతస్తు వరకు వ్యాపించాయి. మంటల తాకిడికి 3 అంతస్తులు పేక మేడలా కూలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. భారీగా చెలరేగిన మంటలతో ఆ ప్రాంతమంతా భారీగా పొగ కమ్మేసింది. ఒక దశలో మంటలు 100 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. రసాయన డ్రమ్ముల పేలుడుతో మంటలు మరింత విజృంభించాయి. ప్రమాదంలో దాదాపు 100 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. తీవ్రంగా శ్రమించి అగ్నిమాపక సిబ్బంది బుధవారానికి మంటలను అదుపు చేశారు. మొన్న పుప్పాలగూడలోని అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగి భారీగా ఆస్తి నష్టం జరిగింది. నేడు జీడిమెట్ల కంపెనీలో అగ్ని ప్రమాదంలోనూ భారీ ఆస్తి నష్టం తప్పలేదు. మొత్తంగా వరుస ప్రమాదాలతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.